ఇక ఈ నెల 21కి వెళ్ళి 24 దాకా సమ్మక్క సారలమ్మ జాతర మస్తు జరిగింది కదా. అయితే జాతరల మొత్తం 535 హుండీలను పెట్టిరు కదా. వాటిని ఎప్పటి లెక్కనే పోలీసులు పహారా సీసీ కెమెరాలను అడుమ ఇప్పి లెక్క పెట్టినకే తీస్తే అందులో ఒడిబియ్యము, పైసలు, చిల్లర నాణాలు, అట్లనే బంగారము, వెండి, ఇక ఇవన్నీ వచ్చుడు కామనే కదా. కానీ ఈసారి కొంతమంది దొంగ భక్తులు ఏం విరాళం చేసిరో చూడుర్రి. ఇక గీ ముచ్చట చూడుర్రుల్లా. ఏంది నోట్ల మీద అంబేద్కర్ బొమ్మున్నది, ఇంతకీ ఏడ ఇది? అందరూ కూసోని బగ్గనే లెక్క పెడుతున్నారు నోట్లు. మరి ఇంతకీ ఏ గుడిలగి ముచ్చట? ఓహో, సమ్మక్క సారక్క హుండీలా అంటే ఇది మొన్న మేడారం జాతరవేనా అంటే అవునుల్లా. మొన్న జరిగిన మేడారం జాతరకు జనాలు బగ్గొచ్చి దర్శించుకున్నారు కదా. ఇక కట్న కానుకలను అమ్మవార్లకు హుండీలల్లో సమర్పించుకుంటారు కదా, అగో గవ్వే అన్నట్లు గివి. ఇక జాతర ఒడుసుడుతోని హుండీల లెక్కింపు షురూ చేసిర్రు. ఇక ఇచ్చంతరం ఏందంటే అమ్మవార్ల కాడికొచ్చి కూడా కొంతమంది మేధావులు హుండీల నకిలీ నోట్లు వేసిర్రుల్లా. ఇగో గివ్వే, ఓసారి చూడుర్రి. చూసిర్రా, అంబేద్కర్ ఫోటోలతోని ఉన్న నకిలీ 100 రూపాయల నోట్లు. ఇక దాని మీద ఏమని రాసిర్రో చదివిర్రా. అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోటు మీద ముద్రించాలని డిమాండ్ అని రాసున్నది. ఇక గిప్పటిదాకా తెరిచిన హుండీలల్లా 6 నకిలీ నోట్లు కనిపించినాయట.